13వ వచనం నుండి 16వ వచనం. కీర్తనలు 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. నేను రహస్యమును పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూశాను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమునాయి. సాధారణమైన చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు సమర్పిస్తున్నాము. మనం ఈ శుక్రవారం బైబిల్ క్లాస్లో థియలాజికల్ టాపిక్స్ని మనం స్టడీ చేస్తున్నాం. థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించిన శాస్త్రము, దేవుని గురించినటువంటి శాస్త్రం, స్టడీ ఆఫ్ గాడ్ అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా దేవుడు ఉన్నాడు లేదంటే దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్నలో దేవుడు ఉన్నాడు అని మొదటగా మనం ఏం చూసామంటే సృష్టి ఆధారం చూసాం. దేవుడు ఉన్నాడు అనుటకు సృష్టి ఆధారం. రెండవది దేవుడు ఉన్నాడు అనుటకు సృష్టిలోని క్రమబద్ధత. అంటే ఈ సృష్టి పనిచేస్తున్న తీరు. మూడవది ఇప్పుడు నరులు దేవుడున్నాడు అనుటకు ఆధారం. ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనడానికి, మనుషులు దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. భక్తి ఉండవలసిన రూపంలో ఉండాలంటే దేవుడు ఉన్నాడు అనే ఒక విషయాన్ని బలంగా నమ్మాలి. మొదట్లో మనం ఏం చేసామంటే దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెదకువానికి తగిన ఫలము దయచేవాడు ఆయనని నమ్మవలను కదా అనే విషయాన్ని మనం మొదట్లో ఆలోచన చేసాం. హెబ్రీ 11:6లో ఏం చెప్తాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను వెదకి వారికి తగిన ఫలము దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. అంటే మొదట అసలు భక్తి దేవుడు కోరుకున్న రూపంలో ఉండాలంటే, మనుషుడు ఎంతో కొంత దేవుని అంటే భయము భక్తి కలిగి ఉండాలంటే ముందు అసలు ఆయన ఉన్నాడనే ఒక విశ్వాసం మనిషికి కలగాలి. ఉన్నాడనే ఒక విశ్వాసం కలగకుండా ఏది చేశాడు ఈయన. హలో,
అయిపోయింది. అవి వదిలేసేయండి మీరు, అవి తర్వాత చూసుకోవచ్చు. వదిలేసింది. మీదకి వచ్చేవారు మొట్టమొదట గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. అది నమ్మనంత వరకు భక్తి పేరట మనం చేసే పనులు దేవుడు కోరుకున్న రూపంలో ఉండే అవకాశం లేదు. మనకు తోచింది చేసి దైవభక్తి అంటున్నాం, మనకు నచ్చింది చేసి అనే భక్తి అనే అవకాశం ఉంది. ముందు అసలు ఆయన ఉన్నాడనే ఒక నమ్మకం మనకు బాగా ఉన్నప్పుడే ఆయన ఎడల మనకున్న భక్తి బాగుంటుంది. మనుషుల్లో లోపించేది ఏంటంటే ఆయన ఉన్నాడు అనడానికి బైబిల్లో ఉన్న ఆధారాలను సరిగ్గా పరిశీలన చేసి బలమైన విశ్వాసంలోనికి ఎదగకపోవడం. సృష్టిని పరిశీలించినప్పుడు దేవుడు ఉన్నాడని రుజువవుతుంది. సృష్టిలోని క్రమబద్ధతను పరిశీలించినప్పుడు, అది పనిచేసే తీరును పరిశీలించినప్పుడు దేవుడు ఉన్నాడని రుజువవుతుంది. ఇప్పుడు మూడోది మనం ఏం చూస్తున్నాం అంటే దేవుడు ఉన్నాడు అనడానికి నరుడు ఒక గొప్ప ఆధారం. ఇందులో మొదటగా మనం ఏం చూస్తున్నాం అంటే కీర్తన గ్రంథం 139 13 నుంచి 16 వచనాల్లో స్త్రీ గర్భంలో పిల్లలను నిర్మించిన తీరు ఒక గొప్ప ఆధారం. ఒక స్త్రీ గర్భంలోనే మాత్రమే ఒక ప్రాణి ఆయువు పోసుకోవాలి, ఆకృతి చెందాలి, ఫలదీకరణం చెందాలని దేవుడు నిర్ణయించాడు. ఈరోజు హ్యూమన్ క్లోనింగ్ అని ఒక పరిశోధన జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతుంది. హ్యూమన్ క్లోనింగ్ అంటే ల్యాబ్లో తల్లి గర్భానికి వేరుగా బిడ్డల్ని, మనుషుల్ని సృష్టించాలనే ప్రయత్నం. హ్యూమన్ క్లోనింగ్ అంటే గర్భం లేకోకుండా, స్త్రీ గర్భం లేకుండా ల్యాబ్లో ఈ కణాలను తీసుకొని బిడ్డల్ని పుట్టించాలని, సృష్టించాలని ఒక ఆలోచన సైంటిస్టులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేస్తున్నారు. ఇప్పటికీ అది సక్సెస్ అవ్వాలా? ఎప్పటికీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ తల్లి గర్భంలో ఆ పని చేసేది దేవుడు. తల్లి గర్భం నుంచే ఒక మానవుడు భూమి మీదకి రావాలని నిర్దేశించింది దేవుడు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చెప్పిందే జరుగుద్ది. దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ఏ ప్రయత్నమైనా విఫలమైపోతుందనడానికి ఇదో పెద్ద రుజువు. ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు. ల్యాబ్లో పెట్టెల్ని ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నాలు విపరీతంగా చేస్తున్నారు. కానీ అవి సాధ్యం కాదు. ఒక ఉదాహరణ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి 11:5 11:5 శూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు. ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నరులకు తెలియదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ. తల్లి గర్భంలో ఒక మనిషికి చిన్ని కణంతో జీవితం ప్రారంభమవుతుంది. మనందరం కూడా తండ్రిలో నుంచి ఒక చిన్ని కణము తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన చిన్ని కణము 3 మాసాల్లో ఒక ఎర్రని మాంసం ముద్దగా తయారవుతుంది. చిన్ని కణం మాంసం ముద్దలా తయారవుతుంది.
ఆ మాంసపు ముద్దకి 9 మాసాలు వచ్చేసరికి కాళ్ళు, చేతులు, ముక్కు, ఎముకలు, నరములు, వెంట్రుకలు, గోర్లు ఇవన్నీ తయారవుతాయి. ఆశ్చర్యం వేసింది అసలు. లోపల ఎంటుకలు తయారవటం, లోపల ఎముకలు తయారవటం, లోపల నరములు తయారవటం, లోపల గోర్లు తయారవటం. ఒక చిన్ని కణము మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కానీ కనిపించినటువంటి ఒక చిన్ని కణం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అది ఎర్రని మాంసపు ముద్దగా తయారవుద్ది ఒక 3 మాసాల్లో. అంటే అప్పటి వరకు గ్యారంటీ చెప్పలేరు వైద్యులు. ఒక 3 months తర్వాత కానీ కన్సీవ్ని కన్ఫర్మ్ చేయలేరు. అయితే అది 3 months బిఫోరే తల్లి గర్భంలో ప్రవేశించింది. కానీ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ 3 months. ఈ మధ్యలో జారిపోవచ్చు. దాన్ని అబార్షన్ అంటారు. కన్సీవ్ అయినప్పటికీ 3 monthsలో గ్యారంటీ లేదనమాట. అంటే మనం అసలు నిలబడి 3 మాసాలు అలాగే ఉండి ఒక ఎర్రని మాంసం ముద్దయి, మాంసం ముద్దకి కొన్ని అవయవాలు ఏర్పడటం, ఇదంతా కూడా ఈ 16 వచ్చిన అంటాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాడు. 139వ కీర్తన 16లో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. కింద పుట్టినోడ్సులు అంటాడు, నా అవయవములు దినదినము నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అన్నాడు. అంటే చిన్ని మాంసం వద్దకి ఏ రోజు కళ్ళు, ఏ రోజు ముక్కు, ఏ రోజు చెవులు, ఏ రోజు అవయవం ఏది ఏర్పడింది అనేది కూడా అక్కడ ఆయన రికార్డ్ చేస్తున్నారు. అంత కేర్ఫుల్గా దేవుడు నరులను సృష్టిస్తున్నారు. ఇది అర్థమైన దావీదు అంటాడు, వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్. 13వ వచనంలో అంటాడు, నా అంతరింద్రియములో నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. ఒక దావీదునే కాదు, ఇక్కడ మన అందరిని కూడా తల్లి గర్భంలో కలగజేసింది దేవుడు. ఆయన కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యం కలుగుతుంది నాకు అన్నాడు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. దేవుడు ఉన్నాడు అనటానికి మన నిర్మాణమే గొప్ప ఉదాహరణ అని చెప్తున్నాడు అక్కడ. దేవుని ఎడల కృతజ్ఞత భావన కలిగి బ్రతకడానికి మనిషికి ఇంతకంటే గొప్ప రీజన్, కారణం అక్కర్లేదు అసలు. నన్ను నా తల్లి గర్భంలో నిర్మించిన తీరే ఒక అద్భుతం. అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి? ఏదో సినిమాలో డైలాగ్లో, నేను నీకు ఏం చేశానా, నాకు ఇంత చేస్తున్నావు, ఏమీ చేయలేదు కదరా నీకంటే, ఆ బిడ్డ ఏడ్చుకుంటాను, నాకు జన్మనిచ్చావు నాన్న, అంతకంటే ఎక్కువ ఏం కావాలి అని. అసలు జన్మనిచ్చిన వాడు దేవుడు. తండ్రిని ఉపయోగించుకొని, తల్లిని ఉపయోగించుకొని భూమి మీద మనల్ని రప్పించిన వాడు దేవుడు. దావీదుకి ఆ విషయం అర్థమైంది. తన పుట్టుకకు తన తండ్రి అయిన యెషయి కాదు, నన్ను సృష్టించిన వాడు నీవు, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవు అని. భక్తులకి ఎలాగ అర్థమైందంటే, ఒకరోజు యాకోబు భార్య వచ్చి, మా అక్కకి బిడ్డలు ఇచ్చావు కదా, నాకు కూడా లేకపోతే చచ్చిపోతానని బెదిరెత్తింది. ఆల్రెడీ జబ్బు కళ్ళదైనటువంటి లేయకి బిడ్డలు పుట్టారు, రాహేలుకి బిడ్డలు పుట్టలేదు. యాకోబు దగ్గరకు వచ్చి రాహేల్ అంటుంది, నాకు కూడా పిల్లల్ని లేదా చచ్చిపోతానంట. ఆయన అంటున్నాడు, సరే మీ అక్కకి ఇచ్చాను కదా, నీకు కూడా ఇస్తానంటలా. బిడ్డలు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి నేనేమన్నా దేవుని ప్రతినిధినా, దేవుని స్థానంలో ఉన్నానా? బిడ్డలు ఈగిపోయిన యెహోవాకి ప్రతిగా నేనేమైనా ఉన్నానా? నీ అక్కకి ఇచ్చింది ఆయనే, నీకు ఆపింది కూడా ఆయనే, నా చేతుల్లో ఏమీ లేదండి. ఆల్రెడీ లేయతో బిడ్డలు కన్నాడు ఆయన. అదే ఉందలే, మీ అక్కకి ఇచ్చాక నీకు కూడా ఇస్తానని అనొచ్చు. కానీ భక్తుడికి అర్థం, యాకోబు భక్తుడికి ఎలాగ అర్థమైందంటే, ఇచ్చేది నేను కాదు, ఇచ్చేది దేవుడని అర్థమైంది. మొట్టమొదటి గర్భం ధరించిన తల్లి యొక్క స్టేట్మెంట్ అద్భుతం. ఆదికాండం 4వ అధ్యాయం చదివినప్పుడు, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పింది.
అంటే భక్తులకి కాస్త కొత్త దేవుడు అంటే భయం ఉన్న వారికి బిడ్డలు కలిగినప్పుడు ఇది నా ప్రతిభ కాదు, నా దేవుడు నాకు అనుగ్రహించిన ఒక వరము లేక ఒక గిఫ్ట్. అందుకని 127 కీర్తనలో దావీదు అంటాడు, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని. సో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తల్లి గర్భంలో పిల్లలను నిర్మించిన తీరు ఒక గొప్ప ఆధారం దేవుడు ఉన్నాడు అంటాను. చూస్తేనే నమ్ముతాననక్కర్లా, ఈ అద్భుతమైన ప్రక్రియ దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 17వ అధ్యాయము అపోస్తలుల కార్యం 25 నుంచి 29 వరకు ఉన్న భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ నరులు జీవించుటకు ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవుడే మూలమై ఉన్నాడు. నరులు భూమి మీద జీవించడానికి దేవుడే మూలమై ఉన్నాడు. మరియు యావత్ పౌలు ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు, కానీ తెలియబడిన దేవుని కానీ ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రార్థన చేస్తాను. ఆయనే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన మీరు కట్టే ఆలయాల్లో నివసించేవాడు కాడు. ఆయనే అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తం దయచేవాడు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయన్ని తెలుసుకోవడానికి పొలిమేరలు ఏర్పాటు చేసిన వాడు అని చెప్పి 29వ వచనంలో అంటాడు, కాబట్టి మనము ఆయన సంతానం అయి ఉన్నాము అని అంటాడు. మనము అని పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? తన తోటి యూదులనా, లేక తన తోటి క్రైస్తవులనా, లేక అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాడా? అందరి గురించి, అంటే మనుషులందరిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అప్పటికీ యూదా మతాన్ని వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. అంతకుముందు వదిలేసినటువంటి యూదులతో కలిపి మనము అని అంటలే ఆయన. అప్పటికే క్రైస్తవులు అయ్యారు కనుక క్రైస్తవులు ఉద్దేశించి మనం అంటలా, ఏథెన్సులో ఉన్న మనుషులను ఉద్దేశించి మీరు మనుషులే, నేను మనుషులే, మనందరినీ పుట్టించినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు, కాబట్టి ఆయన ఉన్నాడు. నీకు తెలియక భక్తి కలిగిన ఆయనే అసలైన దేవుడు అని చెప్తున్నాడు. అంటే నరులు జీవించడానికి మూలము, జీవాన్ని ప్రసాదించే జీవదాత యేసు తండ్రి అయిన దేవుడు. సమస్తమునకు జీవాధారుడు అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనం చూడండి, జీవాధారుడు అనే పదము వాడతాడు. 6:15 చూడండి. 6:15 సమస్తమునకు జీవాధారుడు. అది కాదు అది కాదు, 13వ వచనం, సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట అని అన్నాడు. ఎగ్జాంపుల్గా ఈ విషయాన్ని రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడే జీవాధారుడు. అంటే భూమి మీద మనం జీవించడానికి మూలము దేవుడు. ఆయనే జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఒక మనిషి భూమి మీద బతుకున్నాడు అనేది ఒకటి మనకు అర్థమైతే దానికి దేవుడు ఉన్నాడు అనేదే. ఆక్సిజన్ లేకపోతే మనిషి చనిపోతాడు, దేవుడు లేకపోయినా మనిషి చనిపోతాడు. హాస్పిటల్లో కరోనా టైంలో ఆక్సిజన్ చాలా రేటు పెట్టి కొనుక్కున్నారు మనుషులు. కానీ కొన్ని కోట్ల మందికి దేవుడు ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్నాడు.
విశ్వం సృష్టించబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇది భూమి మీద మనుషులు ఉన్నంత వరకు జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు ఆయన జీవాధారుడు అని. కాబట్టి ఇందులో నరులు దేవుడు ఉన్నాడు అంటే ఆధారం ఒకటి వాళ్ళ నిర్మాణము ఒక అద్భుతము, రెండు వారిని పోషిస్తున్నటువంటి లేదా వాళ్ళకి జీవాన్ని ప్రసాదిస్తున్నటువంటి తీరు ఒక గొప్ప ఆధారాన్ని మనం చూడవచ్చు. 14 అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి చూడండి. రాస్తున్నాను. 14:17 అయినను ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం నొలగించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, ఆహారం ద్వారా మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. హృదయములను ఉల్లాసంతో ఉంచుట. దేవుడు మనిషి హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. ఎలాగా? ఆహారం అనుకూలించడుగా. ఆహారం దేవుడే ఇస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైతే అది లేకపోతే మనం ఒక ఉల్లాసం ఉండదు. ఆకలితో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఉల్లాసం ఉంటాడా? మన హృదయం ఉల్లాసంతో నింపబడిందా? వేదంతో నింపబడిందా? ఆకలి కేకలు ఎలా ఉంటాయి? ఆనందగానంగా ఉంటాయా? బాధలోంచి పుట్టే వేదనగా రోదనగా ఉంటాయా? ఉల్లాసంతో హృదయం నింపబడాలంటే మనం చాలా హ్యాపీగా సంతోషంగా, అప్పటి వరకు చాలా బాధతో ఉన్న వాళ్ళు భోజనం చేయగానే వెంటనే ఒకలాంటి ఉత్సాహం, మొక్కలో ఒకలాంటి కళ. అంతకుముందు భోజనం లేక మొక్కను చూస్తే ఒకలాంటి వికారమైనటువంటి పరిస్థితి. భోజనం చేయగానే మొక్కలు ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా జరిగింది ఇది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూడా అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. లుస్త్రాలో ఉన్న అన్ని జనులతో పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన లుస్త్రాలో ఉన్న అన్ని జనులతో? అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుభవించడం చేత మీ హృదయములను నింపుచున్నాడు, ఉల్లాసంతో నింపుచున్నాడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక గొప్ప ఆధారం. మనుషుడు డబ్బులు తిని బతకరు, ఆహార పదార్థాల ద్వారానే బ్రతుకుతారు. డబ్బులు తింటే మనుషులు చచ్చిపోతారు. ఆహార పదార్థాలు తింటు ద్వారానే మనుషులు బతుకుతారు. ఒకప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది. యోసేపు చెప్పిన కారణం చేత ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది. యాకోబు ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని తన పిల్లల్ని కొనుగోలు చేయడానికి ఐగుప్తు దేశానికి పంపుతాడు. అప్పుడు మనకేమర్థమవుతుంది? డబ్బులైతే ఉన్నాయి కానీ తినడానికి గింజలు లేవు. ఇంట్లో కట్ల డబ్బులు ఉన్నంత మాత్రాన మనిషి ఆకలి తీరదు. 1 కోటి రూపాయలు ఇంట్లో ఉన్నాయి కానీ అసలు ప్రపంచంలో ఎక్కడ తినడానికి తిండి గింజలు లేవు. ఆహార పదార్థాలు అసలు ఎక్కడ పంటలు, వర్షం లేదు, ఋతువులు లేవు. దేవుడు వర్షాన్ని ఇచ్చి ఋతువులు ఇచ్చాడు, పంటలు పండుతున్నాయి. నువ్వు పండించినా ఇంకెవరైనా పండించవచ్చు. వ్యవసాయం మనం చేయట్లా, ఎవరో చేస్తున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళని నిజంగా దేవుడు వాడుకుంటున్నాడని చాలా గౌరవిస్తారు. దేవుడు అర్థమైతే దేవుడు రైతులను వాడుకొని మనకు ఆహారం ఇస్తున్నాడు. వర్షం ఋతువులు ఆయనిస్తే దాన్ని వినియోగించుకొని రైతు వ్యవసాయం చేస్తున్నాడు. అతను పండిస్తే మన దగ్గరికి సరుకులు వస్తున్నాయి. మధ్యలో మిల్లర్లు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, గంగా దళారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళి 5 కేజీలు ఒక బియ్యం కట్ట తెస్తున్నావంటే దాని వెనక దేవుడు ఆకాశంలో వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులు దయచేస్తున్నాడు.
రైతులు పంటలు పండించడం ద్వారా మనకు ఆహారం అనుగ్రహించబడుతుంది. మనకి ఇవన్నీ అర్థం కానప్పుడు ఏంటంటే నా కష్టం నా ఇష్టం, నేను సంపాదించుకున్నా అని ఒక ఆలోచన కలుగుతుంది. జనరల్గా భోజనం చేసే ప్రతిసారి, మనం ఆహ్లాదంగా ఆనందంగా భుజించే ప్రతిసారి ఈ ఆనందాన్ని నాకు అనుగ్రహించిన వాడు దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి. ఉల్లాసంతో హృదయాన్ని నింపుడు ద్వారా ఆయన ఉన్నాడు అనడానికి ఇది ఒక గొప్ప ఆధారం. 4 యోబు గ్రంథము 10వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. నరుల యొక్క దేహ నిర్మాణం. 10వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మిస్తివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరల మన్నుగా చేదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. చర్మముతోనూ మాంసముతోనూ నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి. అవయవాలు దానం చేసిన వాడు తండ్రైన దేవుడు. ఆర్గన్ డోనర్స్ అక్కడక్కడ కనిపిస్తారు మనకి. ఆర్గన్ డోనర్స్ అంటే వాళ్ళకున్న అవయవాలని వాళ్ళు చనిపోయాక కూడా ఇంకొకరికి ఉపయోగపడాలి అనే అవయవదానం. హ్యూమనిటీ ఉన్నటువంటి మనుషులు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు. కొంతమంది ఈ కట్ట మీదే ఒకరోడు చనిపోతే అతని యొక్క కిడ్నీస్, అతనికి ఉన్నటువంటి హార్ట్, అతనికి ఉన్నటువంటి అవయవాల్ని, బ్రెయిన్ డెడ్ అయిపోయినప్పుడు అతని అవయవాలు ఎన్ఆర్ఐలో మంగళగిరిలో డొనేట్ చేశారు. దానికి వీళ్ళు కూడా కొంత అమౌంట్ ఇచ్చారు. అతని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అతని పేరు మణికంఠ. ఇదే ఇలాంటి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన పేషెంట్ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్నారు చాలామంది ఆర్గన్ డోనర్స్. అర్థమైందా? అంటే ఒక్కొక్క మనిషిలో ఉన్నటువంటి అవయవాల్ని దేవుడు తయారు చేస్తున్నట్టు. అది లేనప్పుడు దాని విలువేంటి అర్థమవుతుంది. మనిషి అయినా ఒక అవయవమైన. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. అవయవం బాగున్నప్పుడు అవయవం విలువ తెలియదు. అది పాడైపోయిన తర్వాత దాని విలువేంటి అర్థమవుతుంది. ఆ మనిషి దూరం అయిన తర్వాత వారి విలువేంటో అర్థమవుతుంది. చాలామందికి భార్య విలువ తెలియదు. భార్య దూరం అయితే, భార్య చనిపోతే తెలుస్తుంది ఎంత అవసరం భార్య. భార్య బ్రతికుండగా, భార్య దగ్గరుండగా చాలామందికి విలువ తెలియదు. చాలామందికి భర్త విలువ తెలియదు. భర్త చనిపోతానో లేక భర్త దూరం అయితేనో భర్త లేని స్త్రీని ఈ సమాజం ఎలా చూస్తుందో అర్థమవుతుంది. అంటే గౌరవంగా బతకాలనుకునే స్త్రీలకి ఆ బాధ తెలిసింది. గౌరవ మర్యాదలను మంట కలిపి విచ్చలవిడిగా జీవించే వాళ్ళకి ఆ బాధ తెలియదు. జీవితాలు విచ్చలవిడిగా ఓపుకున్నంత వరకు. తర్వాత ఒళ్ళు పట్టించుకోరు. అందరూ చీచా అంటారు. వయసులో ఉన్న బేభత్సం తిరిగావు కదా, ఇప్పుడు అనుభవించి అంటారు దగ్గర బంధువులు కూడా. అయితే అప్పుడు తెలియదు. మనుషులు కానీ ఆర్గన్స్ కానీ మనకు దగ్గరగా ఉన్నప్పుడు వాటి విలువ మనకు పెద్దగా అర్థం కాదు. కానీ అవి దూరం అయితే చాలా బాగా. 2 కిడ్నీలు ఉన్నాయి కనుక మనం బాగున్నాం. ఇప్పుడున్న తమ్ముడు, మన మధ్య ఉన్న తమ్ముడికి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. చాలా బాధని అనుభవిస్తున్నాడు. దాని విలువ ఏంటనేది మనకంటే అతనికి ఎక్కువ తెలుసు. కానీ ఆ కిడ్నీస్ డోన్ చేసినటువంటి వ్యక్తుల కంటే వాటిని అసలు మనం దేహంలో సృజించిన దేవుడు ఎంత గొప్పవాడు. నీ అవయవాలు దేవుడు నిర్మించాడు నీ తల్లి గర్భంలో.
అది ఎంత విలువైందంటే కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కుంటున్నారు. కిడ్నీస్ ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు, కోటీశ్వరులు, కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే కోట్లు ఇచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళ స్థాయిని బట్టి. అంత విలువైనటువంటి ఆ అవయవాల్ని ఎవరు నిర్మిస్తున్నాడనే చెప్తున్నాడు ఈ భాగంలో. దేవుడు. అవయవాలు బాగున్నప్పుడు దేవుడు అసలు గుర్తుండడు. దేవుడు అంటే లేకుండా అది పాడైపోయిన తర్వాత దేవుడు గుర్తేస్తాడు. తల్లిదండ్రులు బాగున్నంతకాలం వాళ్ళు విలువ తెలియదు. వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు విలువేంటి అర్థమవుతుంది. అంటే నేను వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు దూరం అయిపోతే అని గురించి కాదు, కాస్త నడిప్రాయంలో ఉన్న తల్లిదండ్రులు దూరం అయితే వాళ్ళ విలువేంటో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవయవాలు కూడా దేవుడు ఇచ్చాడనే ఒక కామన్ సెన్స్ మనిషికి ఉంటే దేవుడు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా గౌరవిస్తాడు. ఆరోగ్యం బాగున్నప్పుడు, అవయవాలు బాగున్నప్పుడు దేవుడు అంటే కూడా పెద్దగా పట్టించుకోరు మనుషులు. అవి పాడైపోయిన తర్వాత వాటిని ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు అర్థమైనప్పుడు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఉపయోగం. కాబట్టి అవయవాలు పాడు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవయవం. ఒక కిడ్నీ వాల్యూ ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే దానికి కోట్ల రూపాయలు వెచ్చించే మనుషులు ఉన్నారు. అర్థమైందా? గుండె మార్పిడి చేసుకొని 90 సంవత్సరాల పైన బతికిన వ్యక్తి ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు. ఎవరో ఒక వ్యక్తి గుండె దానం చేస్తే బతికాడు 2 సంవత్సరాలు. అక్కినేని నాగేశ్వరరావు సినీ నటుడు 90 సంవత్సరాలు పైబడి బతికాడు. అంటే అది ఎంత విలువో ఆ మనిషికి అర్థమవుతుంది. తర్వాత 5వ విషయం మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 4వ అధ్యాయం 10-11 వచనాలు. 4వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 9:1-3 వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 9:1-3 వచనాల్లో 10-11 అనే సామాను. మరి నిర్గమకాండం 4:10-11. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానికే గాని చెవిటివానికే గాని దృష్టి గలవానికే గాని గుడ్డివానికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. మోగవారిని, గుడ్డివారిని, ఇలాంటి వాళ్ళందరిని పుట్టించింది ఎవరు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. ఈయన ఏంటంటే సందర్భం, నా ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నారు, నువ్వు వెళ్ళు, వారిని విడుదల చేయాలి అని నాయకుడైన మోషేతో మాట్లాడు. అప్పుడు మోషే అంటున్నాడు, నాకు నోరు మాంద్యం గలవాడిని, నాలుగు మాంద్యం గలవాడిని, నేనేం చేయగలను అక్కడికి వెళ్ళాను, నాకు తెలియదు ఆ సంగతి, పుట్టించింది నేనే కదా అనే రూపంలో ఆయన అంటున్నాడు. నేనే కదా మోగవారిని పుట్టించేది, నేనే కదా. ఏమంటున్నాడు 11 వచనం? గుడ్డివారిని పుట్టించిన నేనే, మగవాడిని పుట్టించేది నేనే, చెవిటివారిని పుట్టించేది నేనే, అవయవాలు బాగున్న వారిని పుట్టించేది నేనే, అవయవాలు లోపాలు ఉన్న వారిని పుట్టించేది కూడా. మానవులకు నోరిచ్చిన వాడు ఆయనే, మగవాడిని సృష్టించిన వాడు ఆయనే, చెవిటివాడినే గాని దృష్టి గలవాడినే గాని, దృష్టి అంటే చూపుగా చూస్తున్నటువంటి చూపు గలవాడే గాని, గుడ్డివారినే కానీ పుట్టించిన వాడును యెహోవాను నేనే కదా అని అంటున్నాడు. యేసు ప్రభు కాలంలో కూడా యోహాను సువార్త 9:1 చదివితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడిలా గుడ్డివాడిగా పుట్టెను.
అంటే ఇవన్నీ దేవుని క్రియలు. అందరూ ఒకేలాగా లేరు, అయినా అవన్నీ దేవుని క్రియలు అంట. ఒక కుమ్మరివాడు ఎలాగైతే మంటితో రకరకాల వస్తువులను తయారు చేస్తారో, అలాగే దేవుడు కూడా రకరకాల వ్యక్తులను తయారు చేశాడు. హైట్ ఉన్న వ్యక్తులు కానీ, పొట్టిగా ఉన్న వ్యక్తులు కానీ, బలంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ, బలహీనంగా ఉండే వ్యక్తులు కానీ, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వజ్రాలు కానీ, స్త్రీ పురుషులు కానీ, మనుషులు, ఇలాగ రకరకాల మనుషుల్ని పుట్టించేవాడు దేవుడే. ఆయనే. అవన్నీ కూడా ఆయన క్రియలు అని అన్నాడు. వీళ్ళకి ఏమనుకున్నారంటే, జనరల్గా మనుషుల్లో ఉన్నటువంటిది ఏంటంటే, వారి పూర్వీకులు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే వీళ్ళు ఎలా పుట్టారు అని అనుకుంటారు. యేసుప్రభు ఏమన్నాడంటే, అది కాదు, దేవుని క్రియ అది అంటున్నాడు. మనుషులు అపార్థం చేసుకుంటున్నారు కానీ అది నిజం కాదు. నిజమేంటంటే అది దేవుని క్రియ. నిర్గమాకాండంలో అదే చెప్పాడు. కుంటివారినైనా, గుడ్డివారినైనా, చూచేవారినైనా, చూడలేని వారినైనా, నడిచేవారినైనా, నడవలేని వారినైనా, ఎవరినైనా యెహోవాను నేనే కదా సృష్టించింది అని అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, దేవుడు ఉన్నాడు అని ఒక విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత ద్వితీయోపదేశకాండం 32, 39 చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 32, 39 జనన మరణాలు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. గాయపరచువాడను. జనన మరణాలు యెహోవా వశము, అంటే దేవుని వశం. గాయపరచువాడు నేనే, కట్టువాడును నేనే అని అంటున్నాడు. అంటే మనం బ్రతుకున్నా దానికి మూలం ఆయనే, మనం చనిపోయినా దానికి మూలం ఆయనే. అంటే జనన మరణాలు దేవుని వశములో ఉన్నాయి. ఇచ్చిన ఆయుష్కాలము ఒకవేళ మనం సరిగ్గా వాడుకోకపోతే ఆయుష్కాలను కుదిస్తాడు. ఎందుకు అలాగా అంటే, భక్తిహీనతనే దేవుడు అసహించుకుంటాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో 900 సంవత్సరాల పైన బతికిన వ్యక్తులు ఉన్నారు. 26 అనుకుంటే, ఒకసారి ఆదికాండం 5:27 చూడండి. ఉదాహరణకి మనం ఆలోచన చేసినట్లయితే, ఆదికాండము 5వ అధ్యాయము 20, మెతుషెల 27, 5:27. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు 969 సంవత్సరాలు. అంటే వరల్డ్ రికార్డ్ ఇది. వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచంలో అన్ని సంవత్సరాలు బతికినోడు ఇంకెవడు లేడు. మనిషి పుట్టిన వారిలో ఎక్కువ కాలం బతికిన వ్యక్తి మెతుషెల. ఇలాగా 900 సంవత్సరాల పైన బతికిన వ్యక్తులు 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు. 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే, ఆయన 120 సంవత్సరములకు కుదించాను. ఆయనను వారి దినములు 160 ఏండ్లు అగును. 120 ఏండ్లు అగును. ఒకసారి చదువుదాం 3వ వచనం. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నాడు. దేవుడు ఆయుష్కాలను ఎందుకు తగ్గించాడు? అక్రమ విషయంలో నరమాత్రులైనా, అంటే అక్రమంగా జీవిస్తే నరులు ఆయుష్ని కోల్పోతారా? తొమ్మిది 900 సంవత్సరాలు పైబడి బతికారన్నాడు 5వ అధ్యాయంలో.
ఆ రాజ్యానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అని అంటున్నాడు. ఇప్పుడు 900 సంవత్సరాలు ఎక్కడ, 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఎక్కడ? అంత ఆయుష్ తగ్గించడానికి కారణం ఏంటి? అక్రమం. అక్రమము. ఆయనను వారు అక్రమ విషయంలో నరమాతులైనారు. కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 10వ వచనం, 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అంటే ఎక్కడికి వచ్చేసింది? ఆయుష్ 80 సంవత్సరాలకు వచ్చేసింది. నేడు సగటు మనిషి 50-60 మధ్యలో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇది మోషే కాలం నాటి రికార్డు. ఇది రాసిన కీర్తనకారుడు ఎవరంటే మోషే. సృష్టి ఆరంభంలో 969 సంవత్సరాలు జీవించారు మనుషులు. 900 సంవత్సరాలు పైబడి అక్రమ విస్తరించడం చేత దేవుడు ఆయుష్ కాలాన్ని 120కి కుదించేశాడు. అదే మనిషి యొక్క ఆయుష్ కాలం ఎక్కడికి వచ్చిందంటే మోషే కాలానికి 70 అధిక బలం ఉంటే 80 అన్నాడు. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే ప్రసంగి 7:17 ఒకసారి చదువుదాం. ఆయుష్ తగ్గుటకు అధికముగా దుర్మార్గపు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ కాలమునకు ముందుగా నువ్వు చావనేలా అన్నాడు. నా అవయవములు దినదినము నిరూపింపబడుతుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయనని 139వ కీర్తన మనం చదివాం కదా. నరుని యొక్క ఆయుష్ కాలము, జనన మరణాలు యెహోవా స్వాధీనం అంటున్నాడు కదా. ఇక్కడ పుట్టించేవాడు నేనే, మృతులందించేవాడు నేనే, గాయపరచేవాడు నేనే, కట్టువాడు నేనే అన్నాడంటే నా స్వాధీనంలో ఉన్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. ఇదే 90వ కీర్తనలో నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. పంపించేది ఆయనే, తిరిగి రమ్మనేది కూడా ఆయనే. ఈ విషయం చాలదా దేవుడు ఉన్నాడు అనడానికి? విషయం ఏంటంటే చాలామంది ఏమో దేవుడు మంచోళ్ళని తొందరగా పిలుచుకుంటాడు అని మాట్లాడుతుంటారు అక్కడక్కడ. వాళ్ళు తెలిసన్నా తెలియకన్నా పిలిచింది ఎవరు? దేవుడు అని చెప్తున్నారు. అవునా? ఎందుకో తెలియదు కానీ వాళ్ళకి, కానీ పిలిచింది ఆయనని చెప్తున్నారు. దేవుడు ఎందుకో పిలుచుకుంటున్నాడు మంచోళ్ళు తొందరగా, చెడ్డోళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఏంటో అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే చెడే ఆయుష్ని తగ్గించడానికి ప్రధానమైన కారణం. అక్కడక్కడ చెడ్డోళ్ళు ఎక్కువ కాలం ఉన్నప్పటికీ, వాళ్ళకి దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పటికీ వాస్తవానికి ఆయుష్ తరిగిపోవటానికి మనుషుల్లో చెడు. అధికముగా దుర్మార్గ పనులు చేయమాక, బుద్ధిహీనంగా తిరగమాక, నీ కాలమునకు ముందే నువ్వు చావనేలా అని అంటున్నాడు. అంటే టైం రాకుండా కూడా చచ్చిపోతారా? HIV లాంటి వ్యాధులు దేన్ని బట్టి వస్తున్నాయి? అక్రమ జీవితం. కిడ్నీస్ తొందరగా పాడైపోతున్నాయి, లేకపోతే లివర్ పాడైపోతుంది. దేన్ని బట్టి జరుగుతుంది ఇవి? ప్రకృతిలో ఏర్పడినటువంటి కాలుష్యం. అలాగే మనుషులు వాళ్ళకు వాళ్ళు తెచ్చుకుంటున్నటువంటి కొన్ని దురలవాట్లు, వాటి వల్ల మనిషి ఆయుష్ తరిగిపోతుంది, తొందరగా చచ్చిపోతున్నారు. నా ఊర్లో నా వయసు వాళ్ళు 2-3 చనిపోయారు. నాకంటే 1-2 సంవత్సరాలు చిన్నవాళ్ళే. అందులో 2 HIV పేషెంట్లు భార్య బిడ్డలు అన్యాయం చేసి వెళ్ళిపోయారు.
అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థని నిర్లక్ష్యం చేశారు, అక్రమంగా జీవితాన్ని కొనసాగించారు. ఫలితంగా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారు. దాని అర్థం ఏంటంటే అక్రమంగా అధికముగా దుర్మార్గ పనులు చేయమాక, బుద్ధిహీనంగా తిరగమాక, నీ కాలానికి ముందు నువ్వు చావనేలా అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వేరొకడు భార్య ఉంచుకోవటం జాగ్రత్త అని చెప్పి ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అన్నాడు. అది దుర్మార్గం అన్నాడు, సన్మార్గం కాదు, దుర్మార్గం అన్నాడు. వేరొకరి భార్యతో సంబంధం పెట్టుకోవటం, వేరొకరి భర్తతో సంబంధం పెట్టుకోవటం దుర్మార్గమా సన్మార్గమా? దుర్మార్గం. అది ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని అన్నాడు. ఆయుష్ తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం అర్థమవుతుందా? సృష్టి ఆరంభం నుండి జలప్రళయం రావడానికి కారణం ఏంటి? అక్రమం. 900 సంవత్సరాల పైన బతికిన వాళ్ళు 120కి పడిపోవడానికి కారణం ఏంటి? ఆయుష్ కాలము అక్రమం. 78 సంవత్సరాలకు పడిపోవడానికి కారణం ఏంటి? అది కూడా అక్రమం. వయసులో నాకు తెలియదు, అది కన్ను మిన్ను కాను రాకుండా ప్రవర్తిస్తాం. చేసే పనులకి దేహం మీద ఎఫెక్ట్ అయిపోయి అవయవాలు క్షీణించిపోయి ఆదరించేవారు లేక ఎప్పుడైతే మనం ఇబ్బందులు గురవుతామో అప్పుడు అర్థమవుద్ది ఎంత తప్పు చేశానని. కానీ కొన్ని తప్పులు తిరిగి రెక్టిఫై చేసుకోలేము. అవకాశం ఉండగానే సరి చేసుకోవాలి. దేవుడు అవకాశాలు ఇస్తాడు. 120 సంవత్సరాలు ఇచ్చాడు వీళ్ళకి అవకాశం మార్పు చెందడానికి. కానీ నోహు ఫ్యామిలీ తప్ప ఎవరు మారలా. తినటానికి, తాగటానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటానికే తప్ప ఇక దేవుడు, భయము, భక్తి అనే ఆలోచన లేకుండా బతికేశారు. ఎవరైనా చెప్తే వాళ్ళని హేళన చేశారు. వాళ్ళకి దేవుడు అంటే భయం లేకపోగా ఎవరైనా అవి ఇలా ఉండను బాబు అంటే వాళ్ళకు కూడా హేళన చేసే పరిస్థితి నేడు కూడా అది భయంకరంగా ఉంది. దేవునికి దూరం అయిపోతే అక్రమం నిన్ను వెంటాడిది, అక్రమ జీవితం నిన్ను వెంటాడింది. దేవుని దగ్గర ఉంటేనే అంతంత మాత్రం ఉన్నాయి కొన్ని జీవితాలు. ఆదివారం ఆరాధనకు వస్తేనే అంతంత మాత్రం ఉన్నాయి. అసలు దేవునికి ఆరాధనకు దూరం అయిపోయిన పరిస్థితి ఇంకెంత దారుణం ఉంటుందంటే టోటల్గా అపవాదికి దగ్గర అయిపోతా, దుర్మార్గానికి, దుష్టత్వానికి ద్వారాలు తెరుస్తూ ఉంటారు. కనీసం దేవుడు అంటే భయము, భక్తితో ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనస్సాక్షి అనేది ఒకటి గద్దిస్తూ ఉంటుంది, నువ్వు చేసే తప్పని. ఒకరోజు కాకపోయినా ఒకరోజుకైనా మారటానికి అవకాశం ఉంటుంది. టోటల్గా దేవునికి సహవాసానికి దూరం అయిపోతే భక్తిహీనత మనల్ని అలుముకొని, సాతాను మనల్ని వెచ్చలవిడిగా వాడేసుకొని మన దేహాన్ని కూడా పాడు చేసే అలవాట్లు మనలోనికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం నేర్పిస్తున్నాడంటే జనన మరణములు యెహోవా యొక్క వశంలో ఉన్నాయి. ఆయన నీకు ఇచ్చిన ఆయుష్కాలను పరిపూర్ణంగా వాడుకోవాలంటే క్రమంగా బ్రతకడం అలవాటు చేసుకో. చరిత్ర చెబుతుంది అక్రమ జీవితం ఆయుష్ని తరిగిస్తుంది అని. మన కళ్ళ ముందు మనుషులు కనిపిస్తున్నారు, అక్రమంగా జీవించేవాడు అర్ధాంతరంగా పోతున్నారు. అక్కడక్కడ మాట్లాడతారు పెద్దలు, ఏంటి అదురుపాటు అర్ధాంతరంగా పోతావు అనేవాళ్ళు చిన్నప్పుడు చాలామంది. అంటే అలాంటి జీవితం మధ్యలో ముగించడానికి అది నడిపిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. దీంట్లో ఆఖరిగా ఆదికాండం 1:26 ఆదికాండం 1:26 మనం చదివితే, నరుని పోలిక దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండం 1:26 నరులు దేవుని స్వరూపం. స్వరూపము, పోలిక. అంటే దేవుడు ఎలాగైతే తనకు తానుగా ఆలోచిస్తాడో అలాగా నరులు కూడా తమకు తాముగా ఆలోచించేటట్టుగా దేవుడు చేశాడు. ఇక దేవుని పోలిక, దేవుని స్వరూపం అనేది మనకి అర్థం కావాలంటే ఒక 2 వచనాలు చదువుదాం ఎగ్జాంపుల్గా.
అప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో, అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదివితే దేవుని పోలిక, దేవుని స్వరూపము ఏంటనేది మనకి అర్థమవుతుంది. నీతి స్వరూపుడవగు తండ్రి. అంటే దేవుని స్వరూపం ఏంటి? నీతి. నరుని ఎలా చేశాడు? తన స్వరూపంలో చేశాడు. అంటే ఎలా చేశాడు? నీతి స్వరూపుడుగా చేశాడు. చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో దర్ ఈజ్ నో డిఫరెంట్. అంటే ఫిజికల్గా బాడీలో డిఫరెన్స్ ఉన్నాయి, కానీ మైండ్ సెట్లో డిఫరెన్స్ లేదు. కొందరిని దుర్నీతి పరులుగా, కొందరు నీతిమంతులుగా సృష్టించిన దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగానే సృష్టించాడు. మనుషులందరికీ తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఏంటి అక్కడ స్వరూపం? యోహాను 17:25లో నీతి స్వరూపుడే. ఆయన ప్రేమ స్వరూపి అని చెప్పాడు బైబిల్లో. ఆయన సత్యస్వరూపి అన్నాడు. ఆ సత్య స్వరూపాన్ని నరులకు ఇచ్చాడు. ఆ ప్రేమ స్వరూపాన్ని నరులకు ఇచ్చాడు. ఆ నీతి స్వరూపాన్ని నరులకు ఇచ్చాడు. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 22 నుంచి చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునే. ప్రాచీన స్వభావం వదులుకొని, అంటే దేవునికి విరుద్ధమైన ప్రాచీన స్వభావాన్ని వదిలి దాన్ని సమాధి చేసి దాన్ని చంపేసి నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని ధరించుకుంటే దాన్ని దేవుని పోలిక, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అంటే దేవుని పోలిక అంటే ఏంటి? ఇక్కడ నవీన స్వభావం. దేవుని స్వరూపం అంటే ఏంటి? నీతి. దాన్ని అక్కడ పదం వాడాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చేంజ్ ఇన్ యువర్ మెంటల్ యాటిట్యూడ్ అన్నాడు. చేంజ్ ఇన్ యువర్ మెంటల్ యాటిట్యూడ్ అంటే నువ్వు ఆలోచించే విధానంలో మార్పులు రావాలి. నీ మానసిక పరివర్తనలో మార్పులు రావాలి. నీవు ఆలోచించే ధోరణిలో మార్పులు రావాలి. అది నీకు మేలు చేసే విధానం ఉండాలి. నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేసే విధానం ఉండాలి. మన ఆలోచన. సమస్య ఎక్కడొచ్చిందంటే మనకు హాని చేసుకునే విధంగా ఆలోచనలు ఉంటున్నాయి. మన ఇంట్లో వారికి హాని చేసే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయి. మన ఇరుగు పొరుగు వారికి హాని చేసే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయి. ఒక పక్షి చనిపోతే మరికొన్ని పక్షులు సంతాపాన్ని తెలియజేస్తాయి, బాధను వ్యక్తం చేస్తున్నాయి, దాని చుట్టూ అలా తిరుగుతూ ఉంటాయి. అని ఒక మనిషి పట్ల ఒక మనిషి ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడంటే కొన్ని స్థలాల్లో నిజంగా వీడు మనిషేనా అనే రూపంలో ఆలోచనలు వస్తున్నాయి. చేంజ్ ఇన్ యువర్ మెంటల్ యాటిట్యూడ్ అన్నాడు. నువ్వు ఆలోచించే విధానంలో మార్పులు రావాలి. దాన్నే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అన్నాడు. దేవుని పోలిక అంటే ప్రాచీన స్వభావం చెడిపోయినటువంటి మోసకరమైనదని అన్నాడు. 22 వచ్చిన మళ్ళీ ఒకసారి చూడండి, ఎఫెసీ 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం. ప్రాచీన స్వభావం చెడిపోయింది. ఎలాగుందది? మోసకరమైన దురాశల వలన ప్రాచీన స్వభావం చెడిపోయింది. అది మారాలి. ఇతరులు మోసం చేయాలి, ఇతరులు దండుకోవాలి, ఇతరులు దోచుకోవాలి, ఇతరులు పీక్కు తినాలి అనే ఈ ఆలోచన ఏదైతుందో అది చావాలి. దాని విషయంలో మారు మనసు పొందాలన్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే దేవుని సేవ పేరట కూడా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఏ అద్భుతాలు జరగవు, కానీ జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారు.
రీసెంట్గా ఒక చిన్న పాప ప్రార్థన చేసి బతికెత్తామని వ్యాధిగ్రస్తురాలైతే వ్యాధితో కూడా రాశారు, సోషల్ మీడియాలో వచ్చింది. 40 రోజులు ప్రార్థన చేస్తామని చర్చ్ బిల్డింగ్లో పెట్టేసి, ఇలాంటి ఒక స్థలంలో పెట్టేసి అలాగే ఒక దుర్మార్గుడు ప్రార్థన చేసి బతికెత్తానని పాప తల్లిదండ్రులు పేదవాళ్ళు అనుకుంటా ఖర్చు పెట్టలేక సరే ప్రార్థన చేస్తే తగ్గుద్దని తీసుకెళ్తే 40 రోజుల తర్వాత పెట్టి చనిపోయాడు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన పాపం వైద్యం జరిగేది. అంటే ఎంత దోహణం అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక భ్రమ కల్పించి ఫిజికల్గా మనుషుల యొక్క మానసిక బలహీనతలను గుర్తించి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఎట్లాగైనా క్యాష్ చేసుకోవాలని ఈ మధ్య అమ్మ తేజ అని ఒకడు బయలుదేరాడు. పేర్లు పెట్టి పెళ్ళటం, ఆ వ్యాధి పోయిందంటాం, ఈ వ్యాధి పోయిందంటాం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు వెచ్చలవిడిగా ఇక్కడికి వస్తే అది జరుగుద్ది ఇది జరుగుద్దని ప్రజలను మోసం చేసే కార్యక్రమం. అది దేవుడు అసహించుకునే ప్రాచీన స్వభావం. మోసకరమైన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, చేంజ్ ఇన్ యువర్ మెంటల్ యాటిట్యూడ్. నూతనపరచబడటం అంటే అలాంటి ఇతరులను మోసం చేసేది దండుకోవాలనే ఈ నీచమైన ఆలోచన మారండి. నీకు మేలు చేసే విధంగా ఆలోచించు, నీ కుటుంబానికి మేలు చేసే విధంగా ఆలోచించు, నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేసే విధంగా ఆలోచించు. అది దేవుని పోలిక. దేవుడు అందరికీ మేలు చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును తెచ్చేవాడు. నీతిమంతులకి అనీతిమంతులకి వర్షమును ఇచ్చేవాడు. ఫలవంతమైన ఋతువులు ఇచ్చి ఆ ఆహారం ఇచ్చి హృదయంలో ఉల్లాసంతో నింపేటటువంటి దేవుడు ఆయన. అది ఆయనకున్న పోలిక. ఆయన పోలిక అంటే మనలాంటిది బాడీకి ఉండే పోలిక కాదు. అక్కడ చెప్పాడు, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నాడు. ఆయన పోలిక అంటే క్యారెక్టర్. అది పోలిక అనేది క్యారెక్టర్ని ఇండికేట్ చేస్తుంది. ఫిజికల్ అపియరెన్స్ కాదు అది. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ అపియరెన్స్, ఇట్స్ ఎ క్యారెక్టర్. మీ వ్యక్తిత్వాన్ని తెలియజేసేదాన్ని పోలిక. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అంటే వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. ప్రమాదకరమైన వ్యక్తిత్వం నుండి ప్రయోజనకరమైన వ్యక్తిత్వంలోకి రావాలి. అది నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి అని కోరుతున్నాడు. సో ఇక్కడ నరులు దేవుని స్వరూపము, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి వారు. దేవుడు అలాంటిది ఇచ్చాడు. ఇది అక్కడక్కడ కొంతమంది మనుషులు చూసినప్పుడు దేవుళ్ళగా వచ్చావయ్యా అంటారు. దేవుళ్ళ కాదు, దేవుని పోలిక అక్కడ ప్రదర్శించాడు ఆ వ్యక్తి. ఏదైనా మేలు జరిగిందనుకో, బాగా ప్రమాదాలు ఉన్నాడు, అతనికి ఏదో చెప్తాడు, వెంటనే వచ్చే మాట ఏంటంటే దేవుళ్ళగా వచ్చావయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు కానీ అని అంటారు. అంటే ఏంటి? ఆ స్వరూపము, ఆ పోలిక దేవుడు అనుగ్రహించాడు మనుషులకి. కొంతమందిలో అది బతికుంటుంది, కొంతమందిలో చచ్చిపోతుంది. దాని రీజన్ ఏంటంటే అక్రమము విస్తరించడం చేత అనేకులు ప్రేమ స్వరూపి కదా దేవుడు. ఆ ప్రేమ నశించిపోతుంది అన్నాడు. 24:12 చదివితే అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోయింది. అంటే పోలిక స్వరూపం అనేది కోల్పోతారు, నీతి స్వరూపాన్ని కోల్పోతారు. అలాగే యోగ్యంగా ప్రజలందరికీ మేలుకరమైన ఆలోచనని మర్చిపోతారు. ఆఖరికి ఒక విషయాన్ని మనం దీంట్లో చూసి క్లోజ్ చేద్దాం. బైబిల్ దేవుడున్నాడు అనుటకు ఆధారం. బైబిల్ దేవుడున్నాడు అనటకి ఆధారము. ఇందులో మొదటగా మనం ఏం చూస్తామంటే 40 మంది వ్యక్తులు రాశారు.
రెండోది 1600 సంవత్సరములు రాశారు. మూడోది వీరంతా ఒక కాలానికి చెందినవారు కాదు. అయినా ఎక్కడ భావ విరుద్ధాలు లేకుండా గ్రంథాన్ని రాశారు. అంటే కాంట్రడిక్షన్స్ అనేవి లేకుండా గ్రంథాన్ని రాశారు. ఎలా సాధ్యమైంది? వీళ్ళు ఒక చోట పుట్టలేదు, ఒకే కాలంలో పుట్టినవారు కాదు. ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారు అనుకున్నాం. 40 మంది ఇక్కడ రచయితలు అన్నాం కదా, 40 మంది విద్యార్థులు ఒకే క్లాస్ రూమ్లో 1 ఇయర్ పాటు ఒకే సబ్జెక్టు టీచ్ చేయబడతారు. ఒకే టీచర్ టీచ్ చేస్తాడు, ఒకే క్లాస్ రూము, ఒకే కాలంలో, ఒకే వయస్కులు. ఎక్కడో కాస్త ఒక జంప్ చేసినోడు ఉంటే వాళ్ళకంటే ఒక 14 సంవత్సరాలు ఉంటాడు, 10th క్లాస్ అనుకుందాం. క్యాజువల్గా చదువుకుంటూ వస్తే అందరికీ 15 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎవడైనా జంప్ చేస్తే 14 కూడా ఉంటాడు, లేకపోతే ఎవడైనా వెనకబడితే 16 సంవత్సరాలు కూడా ఉంటాడు. అది మినహాయిస్తే కామన్గా అందరూ ఒకే కాలంలో పుట్టినవాడు, ఒకే టీచర్ బోధిస్తాడు, ఒకే క్లాస్ రూమ్, ఒకే స్కూల్. కానీ అందరికి ఒకే మార్కులు వస్తున్నాయా? రావట్లా. కారణం ఏంటి? వాళ్ళ స్థాయిలో వాళ్ళకి విషయం అర్థమైంది. వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్, అంటే వాళ్ళ కృషి, వాళ్ళు చేసిన కృషిని బట్టి వాళ్ళకి ఫలితాలు అనేవి లభిస్తూ ఉంటాయి. అవునా? చూపించిన శ్రద్ధను బట్టి ఫలితం అనేది పొందుతారు మనుషులు. శ్రద్ధగా ఉన్నవాళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు, అశ్రద్ధగా ఉన్నవారు సరైన మార్కులు రావు, వీలైతే ఫెయిల్ అయినా ఆశ్చర్యము లేదు. ఎలా సాధ్యమైంది మరి? 40 మంది ఒక కాలంలో పుట్టకపోయినా, వాళ్ళు కూర్చొని ఒక చోట నేర్చుకోకపోయినా, ఒకే చోట లేకపోయినా, కానీ వాళ్ళందరూ ఒకే విషయాన్ని ఎలా రాయగలిగారు? 1600 సంవత్సరాలు పట్టింది ఇది రాయటానికి. ఆదికాండం రాసింది మోషే, ప్రకటన గ్రంథం రాసింది యోహాను. ఆయనకి ఈయనకి మధ్య 1600 సంవత్సరాల డిస్టెన్స్ ఉంది. ఇంత వేరియేషన్ ఉంది. కాళ్ళు ఇక్కడ మరి విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి, విభిన్నమైనటువంటి నాగరికతల మధ్య పెరిగిన మనుషులు వీళ్ళు. వారిలో దావీదు, సొలొమోన్ లాంటి రాజులు ఉన్నారు. వారిలో ప్రవక్తలు ఉన్నారు. మోషే, ఇర్మియా లాంటి ప్రవక్తలు ఉన్నారు. విద్యావంతులు, మోషే, పౌలు లాంటి విద్యావంతులు ఉన్నారు. ఆమోసు పశువుల కాపరి, ఆమోసు లాంటి పశువుల కాపరి ఉన్నాడు. పేతురు, యోహాను చేపలు పట్టే జాలర్లు. మత్తయి సొంకు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్. వారిలో రకరకాలైనటువంటి పనివారు, రకరకాల వృత్తులు, రకరకాల చదువులు, రకరకాల నాగరికతల మధ్య పెరిగిన వారు. వీళ్ళందరి చేత ఒక గ్రంథం రాయించాడు దేవుడు. రాయించిన దేవుడు గనక రాసిన వ్యక్తి ఏం రాస్తున్నాడో అతను కూడా తెలియదు కనుక బైబిల్ ఎక్కడ భావ విరుద్ధాలు లేకుండా రాయగలిగాడు. ఒక కాలంలో పుట్టకపోయినా ఒక విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూషన్లో భావ విరుద్ధాలు లేకుండా రాయటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుడే వారి చేత రాయించాడు. 2 వచనాలు మనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం చదివితే మనకి ఈ విషయం అర్థం అవుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం
ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష నీతి చేయుటకును, అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన ప్రయోజనకరమైనది అన్నాడు. దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనం అన్నాడు. అంటే మోషే ద్వారా ఆదికాండం రాయించింది దేవుడే, దైవావేశం ద్వారా జరిగింది. అది ప్రకటన గ్రంథం రాయించింది దేవుడే, అది కూడా దైవావేశం వల్లనే కలిగింది. కలిగి ఉన్నది. అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నటువంటి సారాంశాన్ని 1600 సంవత్సరాల కాలంలో 40 మంది రచయితల చేత రాయించాడు దేవుడు. కాబట్టి వారందరూ ఎక్కడా కూడా వేరువేరు కాలాలకు చెందిన వారు అయినప్పటికీ భావ విరుద్ధాలు, అంటే ఇంగ్లీష్లో కాంట్రడిక్షన్స్ అంటారు. ఒకసారి అవునని ఒకసారి కాదని అన్నట్టుగా ఉంటుంది. అలాంటి దాన్ని భావ విరుద్ధాలు అంటారు. స్వయం ఖండన అంటారు తెలుగులో. భావ విరుద్ధం అనే దానికి స్వయం ఖండన అంటే తమ్మును తామే ఖండించుకునేవారు. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో వీళ్ళు మనకు ఎక్కువ కనపడతారు, స్వయం ఖండన చేసుకునేవాడు. ఒక అతను నిన్ను నీ కొడుకును ముఖ్యమంత్రి చేయటానికే నేను పార్టీ పెట్టింది అన్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసి కూర్చున్నాడు. అది స్వయం ఖండన అంటారు. తనకు తానే వ్యతిరేకంగా మాట్లాడుకోవటం. బైబిల్లో కొంతమంది అపార్థం చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే బైబిల్లో కూడా భావ విరుద్ధాలు ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 5:9లో 5:8లో ఏమంటాడు? 8-9 ఒకసారి చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు అన్నాడు. కానీ అది చెప్పింది యేసుప్రభువే. యోహాను సువార్త 5:37 చూడండి ఒకసారి. భావ విరుద్ధాలుగా కనపడితే కానీ వాస్తవానికి భావ విరుద్ధాలు లేవు. ఒకసారి చూద్దాం, మనం చాలాసార్లు చూసిందే. జస్ట్ ఒకసారి యోహాను సువార్త 5:37 చూడండి. యోహాను సువార్త 5:37 ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రాస్తున్నాను. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. 5:37 అండి. అది యోహాను 5:37. 5:8 5:8 యోహాను 5:37. ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తాయి వాస్తవానికి. కానీ పరస్పర విరుద్ధాలు ఏమి లేవు. అంటే ఇక్కడ మాట్లాడేది పరలోకంలో చూసే సంగతి. ఇది పరలోకంలో జరుగుతుంది. దీని గురించి ఇది మాట్లాడేది ఏంటి అని చూస్తే భూమి మీద అంటే పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఆయన ఎలాంటి రూపంలో ఉన్నాడో మనం కూడా అలాగే ఆత్మ రూపంలో ఉంటాం కనుక చూడగలుగుతాం. భూమి మీద మట్టి శరీరంలో ఉన్నవాడు ఎవడో కూడా ఇవి ఏ కాలం మందైనా ఆయన స్వరూపం లేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని అన్నాడు. ఏ కాలం మందైనా అది భూమి మీద మనిషి మట్టి శరీరంలో ఉన్నప్పుడు. ఇదేమో ఆత్మ విషయమై దీనిలైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఈ అధ్యాయం మొదట్లోనే మత్తయి సువార్త 5 అధ్యాయం. అక్కడ ఎక్కడి సంగతులు మాట్లాడుతున్నాడు ఆయన? పరలోకంలో జరిగే విషయాల గురించి మాట్లాడాడు. ఒకవేళ ఈ రెండు మాట్లాడింది ఎవరు? రెండు మాట్లాడింది యేసే కదా. మత్తయి సువార్త 5లో మాట్లాడింది యేసే, యోహాను సువార్త 5లో మాట్లాడింది కూడా యేసే. ఇప్పుడు ఆయనకు స్వయం ఖండన చేసుకుంటాడా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరని ఆయన చెప్పింది. ఆయన ఏ మానవుడు దేవుని చూడలేదు, ఏ కాలం మంది ఆయన స్వరం వెళ్ళలేదు, స్వరూపము చూడలేదు అని చెప్పాడు. ఇదేమో చూస్తారు అన్నాడు. ఎప్పుడు? పరలోకంలో. ఫిలిప్పీ పత్రిక మీకు ఇది అర్థం కావాలంటే 3:21 చదివితే, యోహాను మొదటి పత్రిక 3:2 ఈ 2 వచనాలు ఏం చెప్తాయంటే సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపంగా మారుస్తాడు. అప్పుడు చూస్తాం ఆయన ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమలోకి మనం మార్పు చెందుతాం కనుక అప్పుడు చూస్తాం. యోహాను మొదటి పత్రిక 3:2 అంటున్నాడు. అంటే
అక్కడ ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం యొక్క మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపడలేదు కానీ ఆయన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా నేను చూద్దాము కనుక ఆయన పోలియుందుమని ఎరుగుదాం అన్నాడు. అంటే ఆయన పోలికలు మార్చి ఆయన ఇప్పుడు ఎలాగున్నాడు ఆత్మస్వరూపంలో అలాగ వెళ్ళిపోతాం మనం. మట్టి శరీరానికి మహిమ శరీరం వస్తుంది. ఎలా ఉంటుంది అది? మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపంగా మార్చును అని అన్నాడు. సమరూపంగా ఆయన మహిమలో ఉన్నాడు, మనం మట్టిలో ఉన్నాం కనుక చూడలేమన్నాడు యోహాను సువార్త 5:35. ఈ మత్తయి సువార్త 5 కాంటెస్ట్ ఏంటంటే ఆయన మరలా వచ్చినప్పుడు మహిమలోనికి మనం మార్పు చెందుతాం కనుక వితిన్ సెకండ్లో మనం మార్పు పొందుతాం కనుక అక్కడ ఆయన్ని చూడగలుగుతాం. అది మాట్లాడింది ఇక్కడ. అంతేగాని బైబిల్లో కాంట్రడిక్షన్ ఏం లేదు. చదివే వారికి బైబిల్ అర్థం కాకపోతే అది అక్కడ అలాగుంది, ఇక్కడ ఇలాగుంది కాబట్టి బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అనుకుంటారు. అలాంటిది ఏమి లేదు. బైబిల్ దేవుని వాక్యం అనడానికి గొప్ప ఆధారం, దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప ఆధారం. దేవుడు ఉన్నాడు కాబట్టి 40 మంది వ్యక్తులు 1600 సంవత్సరాల కాలంలో ఒక నాగరికత కింద పెరగపోయినా, ఒక చదువు లేకపోయినా, ఒక విద్యార్హత లేకపోయినా రాజులు ఉన్నారు, జానులు ఉన్నారు, పశువులు కాపర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్యావిహీనులు ఉన్నారు. వారందరి చేత దేవుడు ఎక్కడా కాంట్రడిక్షన్ లేకుండా రాయించాడు అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక గొప్ప ఆధారం. బైబిలే గొప్ప ఆధారం. బైబిల్ ఎక్కడ కాంట్రడిక్షన్స్ అనేవి లేవు. ఉన్నాయని ఎవరైనా అనుకుంటే వాళ్ళు బైబిల్ చదవటం రాక అపార్థం చేసుకోవడం వల్ల పుట్టింది తప్ప వాస్తవానికి బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవు. దెర్ ఈజ్ నో ఎనీ కాంట్రడిక్షన్స్ ఇన్ ద హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ భావ విరుద్ధమైన సంఘటనలు లేవు, స్వయం ఖండన సంఘటనలు ఎక్కడ బైబిల్లో లేవు. అది బైబిల్ చెప్తుంది. దేవుడు ఉన్నాడు అనడానికి ఇది గొప్ప ఆధారం. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాల్లో మనం ఇప్పుడు ఈరోజు 2 చూసాం. లాస్ట్ వీక్ 2 పాయింట్స్ చూసాం. ఈరోజు 2 విషయాలు ఏం చూసాం? ఒకటి, నరులు దేవుడు ఉన్నాడు అంటే ఆధారం. 2, దేవుని గ్రంథమైన బైబిల్ దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఏం చూడబోతాం అంటే కుటుంబ వ్యవస్థ దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప ఆధారం. తర్వాత విజ్ఞాన శాస్త్రం దేవుడు ఉన్నాడని రుజువు చేస్తుంది. ఆ 2 పాయింట్లు ఎలాగనేది నెక్స్ట్ వీక్ మనం బహుశా నేను నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు. విజయనగరం ట్రిప్ ఉంది మంగళవారం నుంచి శుక్రవారం వరకు. నెక్స్ట్ వీక్ కాకపోయినా తర్వాత వచ్చే వారంలోనైనా మనం కంటిన్యూషన్లో దేవుడు ఉన్నాడు అనడానికి ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది గొప్ప ఆధారం. అది ఎలాగో చూస్తాం. తర్వాత విజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నారు కదా, సైంటిఫిక్గా దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయటం ఎలాగో దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పూజార్హుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ గ్రంథం నుంచి మీ మాటలు నేర్చుకునే భాగ్యం కల్పించినందుకే మీ స్తోత్రములు తండ్రి. మీ గ్రంథంలో మీరున్నారనటానికి తగిన ఆధారాలు మాకు నేర్పిస్తున్నందుకే మీ స్తుతులు. మీ అందు మా విశ్వాసం బలపడటానికి సంగతులు బాగుగా ఉపయోగపడతాయి తండ్రి. వీటిని మేము బాగుగా గ్రహించి నేర్చుకొని అభ్యసించి మా విశ్వాసాన్ని బలపరుచుకొని అనేకుల్ని మీ వైపు తిప్పడానికి మీ సహాయం మాకు దయచేయమని, తిరుగు ప్రయాణంలో మీ పిల్లలకి మీరు తోడేయండి. రేపటి నుంచి మరలా తిరిగి వారి పనుల్లోకి వారు వెళుతుండగా ప్రయాణంలోనూ పనుల్లోనూ మీరుండి మీ సహాయం దయచేయండి. నా తండ్రి, ఈ తరగతుల ద్వారా మీ వాక్యములో మేము మరింత ఎక్కువగా బలపడి స్థిరపడి నమ్మకమైన మీ దాసులుగా ఎదిగి భూమి మీద మీరు మాకు అనుగ్రహించిన ఆయుష్కాలంలో మీరు ఆశించినటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి వారి కుటుంబాల బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ సహాయాన్ని అనుగ్రహించి మీ కృపలో ఆ కుటుంబాలు వర్ధిల్లుతూ ఆత్మీయంగా బలపడి స్థిరపడినట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరిట ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.